ఇప్పుడు ఆ సినిమా సబ్జెక్ట్ అండి అంటే ఒక స్వాతి ముత్యం, మనసులో ఏది కల్మషం లేని ఒక స్వాతి ముత్యం లాంటి యువకుడు అనుకోకుండా మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక విధవ మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాపురం మీద ఆ సినిమా టైంలో విమర్శలు వచ్చినాయి. అది మీ యూనిట్ దాకా వచ్చిందా? అది విమర్శేనండి. విమర్శ సద్విమర్శ. అది అఫ్కోర్స్ సద్విమర్శ అన్న విమర్శ తప్పు, సద్విమర్శ చేయాలి. వాళ్ళిద్దరి మధ్యలో సినిమాలో జరిగే అదంటే అమలైన శృంగారం అది విశ్వనాథ్ గారే చేయగలరు, అలా చెప్పగలరు. ఇది కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇక్కడ ఇది తీసుకోవడం, దగ్గర అవడం, అమ్మాయిలో ఒక రకమైన ఫీలింగ్ రావడం. ఎంత అమాయకుడైనా తను ఎంత మ్యారీడ్ అయినా వీడియో కట్టిన హస్బెండ్ హిందూ దీని ప్రకారం కట్టినవాడు భర్త దేవుడితో సమానం. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ప్లస్ వీడు అమాయకుడు, ఈ రెండింటి మధ్యలో హౌ ఏ ఫీమేల్ అండ్ మేల్ కలిసి ఎలా అవుతారనేది సున్నితంగా చాలా చక్కగా వల్గారిటీ లేకుండా ఎంత చక్కగా చెప్పారండి. ముచ్చటగా ఎన్నిసార్లు చూసినా మనకు భలే అనిపిస్తున్నాడు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో చూస్తే మరి ఇంకేం చెప్పను. ఈ విమర్శలు పక్కన పెట్టి ఈ విమర్శ వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత కానీ విశ్వనాథ్ గారు ఎప్పుడన్నా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా? ఎప్పుడూ లేదండి. ఈ ఒకవేళ మీరు గాసిపుల్ని మీరు బిలీవ్ చేసే మనిషి ఎప్పుడు దాన్ని నమ్మడండి. గాసిప్ మీరు గాసిప్ క్రియేట్ చేస్తే అందులో తప్పొప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని మీద నిలబడేంత లోకి వెళ్ళరండి ఎమినెంట్ పీపుల్ ఆర్ ఎస్టీమ్డ్ పీపుల్. దట్స్ ఇట్. మాట్లాడుకునే వాళ్ళు మురుగుతూనే ఉంటారు అన్నట్టు వదిలేయడమే. ఓకే. ఎస్. సో ఈ సినిమా వచ్చిన వితిన్ 2.5 monthsలోనే సిరివెన్నెల వచ్చింది. ఇంకా కొంచెం అవతలకి వెళ్ళండి కొంచెం. ఎస్, లేదు, మ్యాక్సిమం 2.5 months గ్యాప్లోనే వచ్చింది అది. ఎస్. సో అంటే ఎలా, అదే ఎట్ ఎ టైం వర్క్ జరిగిందా లేదంటే ఏంటి? అదే మీరు 2.5 అంటున్నారు, అదే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఒక సంవత్సరంలో 2 సినిమాలు చేశాను నేను ఆయనతో. ఒకే సంవత్సరంలో 2 సినిమాలు. ఇదేమో రాజమండ్రి, కర్ణాటక అంతా తిరిగాం. ఇదే స్వాతి ముత్యం అంటే మెడ్రాస్ కొంత. అదేమో అక్కడి నుంచి ఎక్కడ పుష్కర్ లేక్ కాడి నుంచి మొత్తం ఇండియా అంతా తిరిగేస్తాం. కర్ణాటక లాస్ట్ కన్యాకుమారి దాకా వెళ్ళిపోయాం. మరి దానికే పడద్దు బోళ్ళంత టైం. ఈ సినిమా చేయాలి, దీని నుంచి సాంగ్ చేయాలి, దీని నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. ఎక్కడో ఏదో కరెక్ట్ కాదని నేనే ఇప్పుడు కాంట్రాడిక్ట్ చేయలేను. నేను మాత్రం ఆ 1 year నాన్ వెజ్ ముట్టుకోవాలా. నాకును విశ్వనాథ్ గారు కలిపి ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లి లేకుండా భోజనం పెట్టి సత్యం అనేవాడు మా ఇద్దరికి పెట్టేవాడు. ఒక వ్రతంలాగా చేశాను నేను కూడా. అందులో నాకు తెలిసి ఒక 4-5 నెలలు నేను అయ్యప్ప స్వామి డ్రెస్లోనే ఉన్నాను. అంటే నేను నిష్టగా చేశాను, నిష్టగానే ఉన్నాను. త్రూ అవుట్ ఆయనతో వర్క్ చేశాను అన్నాడు నిష్టగా. అంటే ఆ ఫీలింగ్ అంతే. అలాంటి గొప్ప మనిషితో చేస్తున్నాడు, లెట్ మీ ఆల్సో ఆన్ హిస్ ఫుట్ స్టెప్స్ అన్నట్టుగా చేశాను అనమాట.